జూలై 2025 కన్యా రాశి ఫలాలు. ఈ నెల కన్యా రాశి వారికి ఆరోగ్య, కుటుంబ, ఉద్యోగ విషయాల్లో అనుకూలత, ఆర్థిక పరంగా సంతృప్తికర స్థితి మరియు సంతాన సంబంధ శుభవార్తలు లభించే అవకాశం ఉంది. అయితే కొన్ని రంగాలలో జాగ్రత్త అవసరం, ముఖ్యంగా నివేశాలు, సినీ రంగ వ్యాపారాలు మరియు ఇతరులపై ఆధారపడే నిర్ణయాల్లో వృద్ధిగా వ్యవహరించాలి. ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ మాసంలో మీ శరీర ఆరోగ్యం మంచిగా ఉండే సూచనలు ఉన్నాయి. గత నెలలతో పోలిస్తే శక్తి, ఉత్తేజం పెరుగుతుంది. తలెత్తే చిన్న అనారోగ్య సమస్యలు తక్కువే. మంచి ఆహారపు అలవాట్లు, విశ్రాంతి పాటిస్తే ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. సంతానం ద్వారా కలిగే ఆనందం. ఈ నెలలో ప్రత్యేకంగా గుర్తించదగనది పిల్లల విద్య, అభివృద్ధి విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నూతన దంపతులకు గర్భధారణ, సంతానోత్పత్తి విషయాల్లో విజయదాయక పరిణామాలు సంభవించవచ్చు. కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం. ఈ నెలలో బంధుమిత్రులతో కలయిక, ఇంట్లో కలకాలం గుర్తుండే సమావేశాలు జరగవచ్చు. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పితృవర్గీయులతో సంబంధాలు కొద్దిగా ఆర్థిక వ్యయానికి దారితీసినప్పటికీ సౌభ్రాతృభావం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని నిర్ణయాలు చేస్తే తప్పులను నివారించగలరు. ముఖ్యంగా భారీ వ్యయాలు, పెట్టుబడుల విషయంలో వదులుతత్వంతో కాక గొప్ప ఆలోచనతో ముందడుగు వేయాలి. ఉద్యోగం, వృత్తి పరిణామాలు. ఈ మాసంలో ఉద్యోగ సంబంధిత అంశాలలో ద్వితీయ, తృతీయ వారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. గతంలో ఎదురైన ఆటంకాలు, పై అధికారులతో తలెత్తిన అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మీరు అనుకున్న ప్రాజెక్టులు, బాధ్యతలు సజావుగా పూర్తవుతాయి. స్థాన చలనం లేదా పదోన్నతి విషయాలు పాజిటివ్గా జరగవచ్చు. ఏ క్షణానైనా పాజిటివ్ మూడ్ మారకూడదు. ఒత్తిడిని జయించే తీరు కలిగిన వారిగా మీరు ఎదుగుతారు. ఆర్థిక పరిస్థితులు, వ్యాపార సూచనలు. ఈ నెలలో ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. కొంతమంది దివ్యజ్ఞానం కలిగిన మిత్రుల సలహాల వలన వ్యాపార వ్యూహాలు విజయవంతం అవుతాయి. కానీ సినీ రంగం లేదా సృజనాత్మక రంగాల్లో వ్యాపారాలు చేయవారు మాత్రం ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. భారీగా పెట్టుబడులు పెట్టబోతే అనుభవజ్ఞుల సూచన తీసుకోవడం తప్పనిసరి.